మాత్రంగానే వర్షాలు ఒకవేళ కురిసినా నీటిని ఒడిసిపట్టే వనరులు లేక మెట్టవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ కష్టాల్ని గట్టెక్కించేందుకు తక్కువ ఖర్చుతో నెల్లూరు జిల్లాలో తొలిసారి నిర్మించిన ఫైబర్ డ్యాం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో చాలా వరకు మెట్ట ప్రాంతమే. కేవలం వర్షాధారం మీదే పంటలు పండుతాయి. బోర్లు వేసినా సరిగా నీరు అందని పరిస్థితి ఇక్కడ ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక్కడ నేతలకు ఓ ఆలోచన వచ్చింది. జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి ఫైబర్ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులో ఉన్న నీరు సముద్రం పాలు కాకుండా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో స్థానిక ఎమ్మెల్యే రామారావు దీని నిర్మాణంపై దృష్టి పెట్టి పూర్తయ్యేలా చేశారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లగా ఆయన పచ్చజెండా ఊపారు. దీంతో జలదంకి వద్ద చిన్న లేరుపై కేవలం 50 లక్షల రూపాయల నిధులతో 2 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదర్శవంతమైన చెక్ డ్యాం తీర్చిదిద్దారు. జలదంకి మండలంలో జలదంకి గ్రామం పక్కనే ఈ చిప్పలేరు వాగు మీద ఈ ఫైబర్ గ్లాస్ నీడిల్ చెక్ డ్యామ్స్ని మనం కట్టడం జరిగింది. దీన్ని మొట్టమొదటిగా నేను పూనాలో ఒక ఇండస్ట్రీలో చూసి నాకు ఒక ఆలోచన వచ్చి ఒక ఎగ్జిస్టింగ్ బ్రిడ్జ్కి నేషనల్ హైవే మీద స్టేట్ హైవే మీద ఎన్నో బ్రిడ్జెస్ ఉన్నాయి, అక్కడ వాటర్ వృధాగా సముద్రంలో పోతుంది, ఈ బ్రిడ్జికి కనుక ఈ గేట్లు పెట్టేస్తే మనం వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతోటి జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని చేయండి అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేశాడు. అదేవిధంగా ఇమ్మీడియట్గా దీన్ని స్టార్ట్ చేసి 45 రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వంతెనకు అనుసంధానంగా ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ గేట్లతో చెక్ డ్యాం నిర్మించారు. వర్షాకాలం ప్రారంభం కాగానే ఫైబర్ తలుపులు బయటకు తీస్తారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత మళ్లీ నీటిని నిల్వ చేస్తారు. చిప్పలేరు వాగు పైన ఫైబర్ గ్లాస్ నీడిల్ చెక్ డ్యాము నిర్మించడం జరిగినది 49.3 lakhsతో. దీనివల్ల 0.6 TMC వాటర్ స్టోర్ అయింది. 1.5 కిలోమీటర్ వాటర్ స్టాగ్నేట్ అయింది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మామూలు చెక్ డ్యామ్కి దీనికి మామూలు చెక్ డ్యామ్ అయితే సిల్టప్ అవుతుంది, మెయింటెనెన్స్ కష్టము. ఇటువంటి చెక్ డ్యాములు కట్టడం వల్ల ఈజీ మెయింటెనెన్స్, ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈజీగా తీసేయచ్చు, సిల్టప్ కాదు. తర్వాత ఇది సముద్రం తీర ప్రాంతం కాబట్టి కరోజను రస్టు పట్టేదానికి ఆస్కారం ఉంటుంది, కానీ దీదైతే పట్టదు. 40 ఏళ్ళు మన్నిక ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ప్రతి ఏటా 3000కు పైగా క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఈ చెక్ డ్యాం నిర్మాణం వల్ల ఆ నీరంతా రైతులకు అందుబాటులోకి రానుంది. జలదంకి మండలంలో చిప్పలేరు వాగు మీద ఒక ఫైబర్ గ్లాస్ నీడిల్స్ చెక్ డ్యామ్ జర్మన్ టెక్నాలజీతో ఇక్కడ ఎమ్మెల్యే రామారావు గారు ఇంట్రొడ్యూస్ చేసినారు. ఇది 1.5 నెలల్లో నిర్మాణం అయిపోయింది. ఈరోజు ఇంచుమించు 1.5 kilometers వాటర్ స్టోరేజ్ అయిపోయింది. ఇది చాలా అద్భుతమైన పరిస్థితి, చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని మిగతా రాష్ట్రం అంతా కూడా దీన్నే ఇంట్రడ్యూస్ చేయాలని ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మొన్న దీన్ని ఇనాగ్రేట్ చేసి దీన్ని చూడాలని చెప్పేసి ఆయన కోరికగా ఫిక్స్ చేసినారు. ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయటం చాలా ఉపయోగపడుతుంది. ఒక రకంగా ఉదయగిరి శాసనసభ్యులు రామారావు గారికి ప్రజల తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ వేసవిలో నీరు నిల్వ ఉండే ప్రతి చోట చెక్ డ్యాంలు నిర్మించేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. అయితే ఆ నిర్మాణాలు కొద్ది కాలానికే కాలం చెల్లుతున్నాయి. వాటి స్థానంలో తక్కువ ఖర్చుతో ఈ ఫైబర్ డ్యాంలు నిర్మించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలోనే దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు.